టాపిక్ వచ్చేసి పైథాన్‌లో వేరియబుల్స్. అసల వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా. వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు వేరియబుల్స్ ఏంటంటే వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. అంటే క్లారిటీగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఒక ఐటెం తీసుకున్నాం ఏదైనా ఐటెం ఒక స్టోర్‌లో. ఐటెంని మనం ఎక్కడ పెడతాం కవర్‌లో పెట్టుకుంటాం. మనం ఇక్కడ ఏంటంటే ఆ కవర్‌ని మనం వేరియబుల్స్ అంటాం. అంటే మనం ఏదైనా ఒక వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేస్తుంటే ఆ స్టోర్ చేసేదాన్ని వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బాక్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ బాక్స్ తీసుకున్నాం. ఈ బాక్స్‌లో మనం 5 అనే నంబర్‌ని స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బాక్స్‌ని మనం వేరియబుల్ అంటాం. మనము ఒక వాల్యూని ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ స్టోర్ చేసేదాన్ని వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మనకి పైథాన్ హ్యాస్ నో కమాండ్ ఫర్ డిక్లేరింగ్ వేరియబుల్స్. అంటే మనకి పైథాన్‌లో మనం డైరెక్ట్ డిక్లేర్ చేసేయొచ్చు. మనం కొత్తగా ఇంక్లూడ్ చేయాల్సిన ఏం అవసరం ఉండదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే x ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి వేరియబుల్ ఏమవుతుంది? x అనేది వేరియబుల్ అవుతుంది. కింద వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు జాన్. మనకి ఇక్కడ వేరియబుల్ ఏమవుతుంది? y అనేది వేరియబుల్ అవుతుంది ఇక్కడ మనకి. ఇక్కడ ఒకసారి చూసుకుంటే x అనేది y అనేది వేరియబుల్స్ అవుతాయి. మనకి ప్రింట్ x అని కొడితే ఏమొస్తుంది? 5 అని మనకు చూపిస్తుంది. ప్రింట్ y అని పెడితే మనకి జాన్ అని వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ప్రింట్ కొడితే ఏమొస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు 5 మీకు ముందు చెప్పా. నెంబర్స్ పెట్టినప్పుడు డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇంకేం వేరే అవసరం ఏమి ఉండదు. y ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ పెట్టేటప్పుడు మాత్రం మనం డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ వాడాలి. జాన్ ప్రింట్ ప్రింట్ y. ప్రింట్ x ప్రింట్ y. మనకి ఏమొస్తుంది? 5 కింద జాన్ అని వస్తుంది. సరే వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. ఇది కాస్టింగ్. కాస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం 5 అనే నెంబర్ పెట్టాం. మీరు 5 అనే దాన్ని క్లారిటీ ఇన్పుట్ చేయాలనుకుంటారు. అంటే అది ఒక స్ట్రింగా, ఇంటీజరా, ఫ్లోటా అని మీరు క్లారిటీగా చెప్పాలనుకుంటారు. దానికి స్పెసిఫైగా చేస్తున్నాం మనం. ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై ద డేటా టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ దిస్ కెన్ బి డన్ విత్ కాస్టింగ్. దాన్ని కాస్టింగ్ అంటారు. ఇక్కడ మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే ఇక్కడ ఏముంది? x ఈజ్ ఈక్వల్ టు str3 అని ఉంది. అంటే ఇప్పుడు ఈ 3 అనేది మనకి స్ట్రింగ్ అవుతుంది. కింద వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు ఇంట్ 3 అని ఉంది. అంటే ఇక్కడ 3 అనేది ఇంటీజర్ అవుతుంది. అంటే y అనేది ఇంటీజర్ అవుతుంది. ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్. ఫ్లోట్ 3 అని ఉంది. అంటే 3 అనేది ఫ్లోట్ వాల్యూ అవుతుంది. z ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ మనకి స్ట్రింగ్ అంటే ఏంటి? ఇంట్ అంటే ఏంటి? ఫ్లోట్ అంటే ఏంటి? అట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. బూల్ అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. డేటా టైప్స్ అనేవి. అట్లా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. మనం ఇచ్చే ఇన్పుట్‌ని అది ఏమవ్వాలి? స్ట్రింగ్ అవ్వాలా? లేదా ఇంటీజర్ అవ్వాలా? లేదా ఫ్లోట్ అవ్వాలా? లేదా సంథింగ్ వేరే ఇంకేమన్నా అవ్వాలా? అనేది మనం క్లారిటీగా ఇవ్వచ్చు కావాలనుకున్నది. ఇక్కడ చూసారా? 3 అనేది మనకి స్ట్రింగ్ వచ్చింది. అంటే పైన సింగిల్ కోట్స్ ఉన్నాయి. ఇంట్ అనేది 3 ఉంది. ఫ్లోట్ అనేది 3.1 ఉంది. అట్లా మనం స్పెసిఫై చేసుకోవచ్చు ఏదన్నా. ఇప్పుడు మీకు అసలు మనం ఇచ్చిందది మనకి అది ఏంటి కావాలని తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను. ఇక్కడే నేను x అనేది x ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం.
అది ఏ డేటా టైపో నేను తెలుసుకోవాలనుకున్నా. దానికి ఏం చేస్తానంటే నేను ప్రింట్ అని పెట్టి టైప్ అని టైప్ చేసి టైప్ ఆఫ్ సెమీ బ్రాకెట్స్ మనకు కావాల్సిన ఎక్స్ డేటా టైప్ కాబట్టి ఎక్స్ పెట్టాను. రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో మనకి. టైప్ ఆఫ్ ఎక్స్ అని అడిగాను నేను ఇక్కడ. చూసారా ఇంటీజర్ అని వచ్చింది మనకి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని అన్నాం. 5 అనేది ఇంటీజర్ కదా, సో మనకి ఇంట్ అని వచ్చేసింది. నెక్స్ట్ వచ్చి ఒకసారి జాన్ అనేది ఏంటో చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ వై. ఇక్కడ మనకి ఏమవుతుంది, జాన్ అనేది స్ట్రింగ్ అవుతుంది. చూసారా ఎస్టిఆర్ స్ట్రింగ్ అని వచ్చేసింది. సో ఇలా మనకు కావాల్సిన టైప్ని ఇలా దాని ద్వారా తెలుసుకోవచ్చు. టైప్ అని యూజ్ చేసి తెలుసుకోవచ్చు. స్ట్రింగ్ అసలు సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. స్ట్రింగ్ వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్డ్ ఎయిదర్ బై యూజింగ్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. అంటే మనం స్ట్రింగ్ అనేది మనం ఒక టెక్స్ట్ ఇస్తున్నాం. టెక్స్ట్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు జాన్ అని ఇచ్చాం మనం. జాన్ అనేది మన స్ట్రింగ్ అంటే ఒక టెక్స్ట్ అది. ఆ టెక్స్ట్ని మనం స్ట్రింగ్ అంటాం. ఇక్కడ చూసుకోండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జాన్ ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జాన్ ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే రెండు సేమ్. డబుల్ కోట్స్ అనేవి చేయొచ్చు స్ట్రింగ్లో. నేను లాస్ట్ వేలో చెప్పాను ఆల్రెడీ మీకు. స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఏదైనా వాడచ్చు. ఇప్పుడు ఇది సేమ్ అవుతుంది, ఇది సేమ్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ జాన్, ఇది సింగిల్ కోట్స్ కానీ మనం ఎట్లనే ఇవ్వచ్చు. ఈ రెండు సేమ్ ఒకటే వస్తుంది ఇది రెండింటికి. అలాగే మనకి నెక్స్ట్ చూద్దాం అసలు వేరియబుల్ నేమ్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దాంట్లో చూద్దాం. A variable name can have a short name like x and y or more descriptive names as car name, total volume, like that. ఇక్కడ మనం చూసుకుంటే మనం వేరియబుల్ నేమ్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చెప్తానండి. ఈ వేరియబుల్ నేమ్స్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్ స్కోర్ ఆర్ క్యారెక్టర్. ఒక వేరియబుల్ నేమ్ వచ్చేసి లెటర్స్తో అన్న రాయొచ్చు, లేదా కొన్ని వర్డ్స్తో అన్న రాయొచ్చు, లేదా అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలి. ఒక లెటర్తో అయినా అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ అవ్వాలి. మీరు నెంబర్తో పెట్టి ఇప్పుడు 2x అని పెడితే అది రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్ స్కోర్. ఆ రెండింటితోనే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ లెటర్తో కానీ అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. ఏ నెంబర్ కెన్ నాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. ఏ వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. అంటే నా వేరియబుల్ నేము నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. అంటే 2x 2y 1 పైథాన్ అట్లా ఏం స్టార్ట్ అవ్వకూడదు. ఓన్లీ లెటర్స్తో కానీ అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. థర్డ్ పాయింట్ చూద్దాం. ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్. వేరియబుల్ నేమ్లో మనకి నెంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్స్ ఉండొచ్చు, న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, ఏదైనా ఆల్ఫాబెట్స్ అని ఉండొచ్చు, ఏదర్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఏదైనా ఉండొచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు మీరు ఎలా అంటే మీరు ఏం చెప్పిన ఫస్ట్ పాయింట్ లెటర్తోనో స్టార్ట్ అవ్వాలి, అండర్ స్కోర్తోనో స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ నెంబర్స్ ఇచ్చి నెంబర్స్ కూడా పెట్టుకోవచ్చు అంటారు. నెంబర్స్ అనేది స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వకూడదు. మధ్యలో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. అంటే x2y అట్లా పెట్టుకోవచ్చు, x3 4 అట్లా పెట్టుకోవచ్చు, x_1 అట్లా పెట్టుకోవచ్చు. అంతేగాని నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. మీకు చెప్పేది ఇందాక స్మాల్ అని పెట్టుకోవచ్చు. చూసుకున్నట్టయితే ఈ ఏజ్ అనేది మొత్తం స్మాల్ లెటర్స్, ఇది డిఫరెంట్. ఇది ఫస్ట్ లెటర్ బట్టి క్యాపిటల్, ఇది డిఫరెంట్, ఇది అన్ని క్యాపిటల్. ఈ 3 డిఫరెంట్ వేరియబుల్స్. ఈ మూడిటికి ఇవ్వచ్చు మీరు. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ బి ఆఫ్ ఎనీ పైథాన్ కీవర్డ్స్. మనకి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఎలా అంటే మనకి ఇఫ్, వేర్, వెన్, వైల్ అట్లాంటి వాటితో స్టార్ట్ అవ్వకూడదు. వేరియబుల్ నేమ్లో ఉండకూడదు. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. మై విఆర్ ఈజ్ ఈక్వల్ టు జాన్. ఇక్కడ ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి. మొత్తం అన్నీ లెటర్సే. ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుంది, కరెక్ట్ అవుతుంది. సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి అండర్ స్కోర్ ఉంది.
మనం ఏం చెప్పాము స్టార్టింగ్ లెటర్‌తోనే ఉండొచ్చు, అండర్ స్కోర్‌తోనే ఉండొచ్చు. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఏం లేవు. మీకు పైథాన్ కీవర్డ్స్ కూడా ఏం లేవు. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. థర్డ్ వచ్చేసి _my_var ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఫస్ట్ పాయింట్ అండర్ స్కోర్‌తోనే స్టార్ట్ అవ్వచ్చు. లేదా లెటర్‌తోనే నంబర్‌తోనే నంబర్‌తో కాకుండా లెటర్‌తోనే స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే క్యాపిటల్, స్మాల్ ఏదైనా ఉండొచ్చు. ఇది మొత్తం క్యాపిటల్ ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే my_var2 అని ఉంది. ఇక్కడ నెంబర్ మీరు గమనించినట్టయితే లాస్ట్‌లో ఉంది. స్టార్టింగ్‌లో లేదు. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. ఇది ఇల్లీగల్. ఎందుకంటే ఇక్కడ నెంబర్ 2తో స్టార్ట్ అయింది. ఇది నెంబర్‌తో స్టార్ట్ అయింది. మనకేం చెప్పాం వేరియబుల్ నేమ్ అనేది నెంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఇది తప్పు. ఇంకొకటి ఇక్కడ అండర్ స్కోర్ కాదు ఇది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అండర్ స్కోర్ కాదు ఇది. ఇది స్పెషల్ క్యారెక్టర్. కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఇక్కడ థర్డ్‌లో చూసుకుంటే స్పెషల్ క్యారెక్టర్ ఉంది మనకి. స్పేస్ అనేది ఉంది. మనకి వేరియబుల్ నేమ్‌లో స్పేస్ ఉండకూడదు. కాబట్టి ఇది తప్పు అవుతుంది. మనకి వేరియబుల్ నేమ్స్‌లో నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఎయిదర్ లెటర్‌తో అన్నా స్టార్ట్ అవ్వచ్చు, క్యారెక్టర్‌తో అన్నా స్టార్ట్ అవ్వచ్చు, అండర్ స్కోర్‌తో స్టార్ట్ అవ్వచ్చు. మెయిన్ పాయింట్. అలాగే మధ్యలో మనకి నంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు. నంబర్ అనేది స్టార్టింగ్‌లో ఉండకూడదు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి కొంచెం. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి many values to multiple variables. Python allows you to assign values to multiple variables in one lines. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే x, y, z ఈక్వల్ టు ఆరెంజ్, బనానా, చెర్రీ. ఇప్పుడు ఒకసారి మీరు ప్రింట్ చేసి చూద్దాము. x, y, z is equal to ఆరెంజ్, యాపిల్, బనానా. ఇక్కడ మీరు డైరెక్ట్ ఇలా చేయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్, y ఈజ్ ఈక్వల్ టు యాపిల్, z ఈజ్ ఈక్వల్ టు బనానా అని ఇవ్వకుండా డైరెక్ట్‌గా మనం ఒకటే లైన్‌లో ఇచ్చేయచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను. కాబట్టి పైన టెక్స్ట్ ఇది. టెక్స్ట్ మనం ఎందులో ఇవ్వాలి? పైన సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్‌లో ఇవ్వాలి. మీరు గమనించండి చిన్న చిన్నవి. చూడండి మనకేమొస్తుందో చూద్దాం. సారీ ఇక్కడ మనకి ఎక్స్, వై. చూసారా? x ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్, y ఈజ్ ఈక్వల్ టు యాపిల్, z ఈజ్ ఈక్వల్ టు బనానా మనకు వచ్చింది. సో, మనం డిఫరెంట్ కాకుండా ఒకటే లైన్‌లో ఇచ్చేయచ్చు ఇట్లా. హోప్‌ఫుల్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా వచ్చేసి కిందొచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు, y ఈజ్ ఈక్వల్ టు, z ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్. అంటే x ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు z అవుతుంది. z ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్ అవుతుంది. అంటే x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ 3 ఆరెంజ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి చేసి చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు, y ఈజ్ ఈక్వల్ టు, z ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్. రన్ చేసి చూద్దాం. చూసారా? 3 ఆరెంజ్ ప్రింట్ అయింది. x ఈజ్ ఈక్వల్ టు, y ఈజ్ ఈక్వల్ టు, z ఇచ్చాం మనం. ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్ ఇచ్చాం. కాబట్టి ఆరెంజ్ అనే వాల్యూ, ఆరెంజ్ అనే టెక్స్ట్ ఈ మూడిటికి అసైన్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఇట్లా మనకి అన్‌ప్యాక్ ఏ కలెక్షన్. మనకి ఒక కలెక్షన్ ఉంది. మనకి ఫ్రూట్స్ అనే కలెక్షన్ ఉంది. ఆ కలెక్షన్‌లో మనకి ఏమేమి ఉన్నాయి? యాపిల్ ఉంది, బనానా ఉంది, చెర్రీ అనే ఉంది. ఇప్పుడు ఇలా ఫ్రూట్స్ అనే దాన్ని మనకి ఏం చేసామంటే
ఈ వేరియబుల్ ప్రింట్ అయింది. ఇక్కడ మనకేం వేరియబుల్ ఏమవుతుంది? ఫ్రూట్స్ అనేది మనకు ఒక వేరియబుల్ అవుతుంది. ఈ ఫ్రూట్స్ అనే వేరియబుల్‌లో యాపిల్ ఉంది, బనానా ఉంది, చెర్రీ ఉంది. మనకి ఈ 3 ఫ్రూట్స్ కాకుండా సెపరేట్‌గా రావాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం సెపరేట్ అసైన్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే ఎక్స్, వై, జెడ్ ఇక్కడ 3 ఉన్నాయి కదా! అందుకని వై, జెడ్ పెట్టాను. ఫ్రూట్స్ అని పెట్టాను. ఇప్పుడు మనకేమవుతుందంటే ఎక్స్ ప్లేస్‌లో ఇది ఫస్ట్ ప్లేస్ ఉంది ఎక్స్. కాబట్టి ఫస్ట్ ప్లేస్‌లో ఏముంది? యాపిల్ ఉంది. యాపిల్ అసైన్ అవుతుంది. ఇక్కడ వై ఉంది. వై ప్లేస్‌లో ఏముంది మనకి? బనానా ఉంది. సో, ప్రింట్ వై అంటే బనానా ప్రింట్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ ప్లేస్‌లో జెడ్ ఉంది. ఇక్కడ లాస్ట్ ప్లేస్‌లో చెర్రీ అని ఉంది. ఇక్కడ ప్రింట్ జెడ్ అని కొడితే మనకి చెర్రీ ప్రింట్ అవుతుంది. అట్లా మనం డైరెక్ట్‌గా అసైన్ చేసుకోవచ్చు వాల్యూస్. ఇట్లా సింపుల్‌గా అసైన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాం మనం. ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, ఆరెంజ్, చెర్రీ. ఎక్స్, వై, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్. చూసారా? అసైన్ అయిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, వై ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు చెర్రీ అని అట్లా మీరు అసైన్ చేసుకోవచ్చు వాల్యూస్ని డైరెక్ట్‌గా. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ వేరియబుల్స్. ఏంటంటే మనకి వేరియబుల్స్ని ఎలా ప్రింట్ చేయొచ్చు? ద ప్రింట్ ఫంక్షన్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ టు అవుట్పుట్ వేరియబుల్స్. ఎగ్జాంపుల్ గెట్ యువర్ ఓన్ పైథాన్. సో చూడండి, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ఈజ్ ఆసమ్ అని ఉంది. ప్రింట్ ఎక్స్ అని ఉంది. మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? పైథాన్ ఈజ్ ఆసమ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్‌లో చూద్దాం ఒకసారి మీకు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ఈజ్ నైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పైథాన్ ఈజ్ నైస్ అని పెట్టాను నేను. ప్రింట్ ఎక్స్ అన్నాను. మనకి అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? పైథాన్ ఈజ్ నైస్ అనేది ప్రింట్ అవుతుంది. చూసారా? పైథాన్ ఈజ్ నైస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది పైథాన్ ఈజ్ నైస్ అనేది టెక్స్ట్ మనకి. అంటే స్ట్రింగ్ కాబట్టి నేను డబుల్ కోట్స్‌లో పెట్టాను. అదే నేను డబుల్ కోట్స్‌లో పెట్టకపోతే ఎర్రర్ వస్తది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్, వై ఈజ్ ఈక్వల్ టు ఈజ్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆసమ్. ప్రింట్ ఎక్స్, వై, జెడ్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకేమన్నారు? పైథాన్ ఈజ్ ఆసమ్ అన్నారు. నైస్ అన్నారు కదా! వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్‌లో పైథాన్ అన్నారు. వై ఈజ్ ఈక్వల్ టు ఈస్ అని పెట్టారు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు నైస్. ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్, వై, జెడ్. ఒకసారి మీరు ఏం ప్రింట్ అవుతుంది అనుకున్నారు చెప్పండి? చూడండి, ఇక్కడ సేమ్ ప్రింట్ అవుతుంది. ఎక్స్, వై, జెడ్ ఇప్పుడు సేమ్ ప్రింట్ అవుతుంది. చూసారా? పైథాన్ ఈజ్ నైస్ అనేది మనం ఎలా అన్నా ప్రింట్ చేసుకోవచ్చు. ఈదర్ మనం ఇక్కడ ప్లస్ పెట్టుకోవచ్చు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇదైనా సేమ్ ప్రింట్ అవుతుంది. పైథాన్ ప్లస్ ఈస్ ప్లస్ నైస్ అంటే పైథాన్ ఈజ్ నైస్ అని ప్రింట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు స్పేసింగ్ ఏం రాదు. ఎందుకంటే మనం ఒకటి ప్లస్ చేసాం, మొత్తం యాడ్ చేసాం. పైథాన్ ఈజ్ నైస్ అని యాడ్ చేసాం. సపోజ్ ఇప్పుడు నేను జెడ్ ప్లేస్లో ఒక నెంబర్ తీసుకున్నా 5 అని. ఇప్పుడు ఇలా ప్రింట్ అవుతుందా? ఏమొస్తుంది చూద్దాం. ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం ఒక టెక్స్ట్ని యాడ్ చేయలేం. కాబట్టి ఇది ఎర్రర్ వస్తుంది. చూసారా? టైప్ ఎర్రర్ అని వస్తుంది. స్ట్రింగ్ నాట్ ఇంటీజర్, ఇంటీజర్ టు స్ట్రింగ్. ఇదేంటి? పైథాన్ అనేది స్ట్రింగ్, 5 అనేది ఇంటీజర్. ఈ రెండు యాడ్ అవ్వవు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇస్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇస్తాను. నెక్స్ట్ తీసేసి వై ప్లస్ జెడ్ ఇస్తాను. ఇప్పుడు వై ప్లస్ జెడ్ అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. వై ప్లస్ జెడ్ అంటే 3 ప్లస్ 5 ప్రింట్ అవుతుంది అనుకుంటాను. చూడండి, 8. చూసారా?
ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక చిన్న సెమీకోలన్ పెడతాను ఇక్కడ. అదే సింగిల్ కోట్స్ పెడతాను నేను. సింగిల్ కోట్స్ పెట్టి ప్రింట్ చేయమంటాను. ఇప్పుడు ఇదేం ప్రింట్ అవుతుందంటే 3, 5 ప్రింట్ అవుతుంది. అంతేగాని 8 ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చింది ఒక స్ట్రింగ్ లాగా ఇచ్చాం. ఒక టెక్స్ట్ లాగా ఇచ్చాం. కాబట్టి ఈ 2 పక్కన యాడ్ అయినాయి. కాబట్టి ఇక్కడ 35 వచ్చింది. అదే నేను డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ తీసేస్తే మీకు అది ఇంటీజర్ టైప్ అవుతుంది. ఇక్కడ నేను స్పెసిఫై చేశాను ఇక్కడ. సింగిల్ కోట్స్ పెట్టా కాబట్టి స్పెసిఫై చేశా స్ట్రింగ్ అని. స్ట్రింగ్ అనేది స్పెసిఫై చేశా. కాబట్టి 3, 5 అని ప్రింట్ అయింది. ఇక్కడ నేను స్పెసిఫై చేయకపోతే అది ఒక ఇంటీజర్ అని తీసుకొని 3 + 5 ప్రింట్ అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా మీకు 5 + 10 అంటే x + 5 15 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 15 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఇది ఎర్రర్ వస్తది. ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇంటిజర్ ఉంది. ఇంటిజర్, స్ట్రింగ్ ఎప్పుడు యాడ్ అవ్వవు. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ కామా పెట్టాం. కామా పెట్టాం కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. ఒకసారి ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఒకసారి చూడండి. y స్ట్రింగ్ ఇచ్చాను. z ఇంటిజర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ 2 యాడ్ అవుతుందంటే యాడ్ అవ్వదు. ఎర్రర్ వస్తుంది మనకి. ఎందుకంటే ఆ 2 యాడ్ అవ్వవు. ఇక్కడ నేను ప్లస్ తీసేసి కామా పెట్టాను. కామా పెట్టి ట్రై చేద్దాం ఒకసారి. కామా పెడితే ఏమొచ్చింది చూసారా? ప్రింట్ అయింది 3, 5 అని. సో ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం క్లారిటీగా. వేరియబుల్స్ దట్ ఆర్ క్రియేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఏ ఫంక్షన్. యాజ్ ఇన్ ఆల్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎవ్రీవేర్ బోత్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్స్ అండ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అసమ్ అని ఇచ్చాం మనం. ఇది ఒక ఫంక్షన్లో లేదు. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డెఫినేషన్ బై ఫంక్షన్ అని ఉంది. డెఫ్ బై ఫంక్షన్ అని ఉంది. ఇది ఫంక్షన్లో ఉంది. ఇదంతా లూప్ అంతా ఇక్కడ నుంచి ఇదంతా ఫంక్షన్లో ఉంది. ఈ ఫంక్షన్లో డిక్లేర్ చేయలేదు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆసమ్ అని. మనము ఈ వేరియబుల్ ఫంక్షన్ బయట డిక్లేర్ చేసాం. అంటే ఈ ఎక్స్ అనేది మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ అనేది మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ చూసారా ఎక్స్ అనేది బయట ఇంక్లూడ్ చేసాం. కాబట్టి ఎక్స్ అనేది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మన ఫంక్షన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్ అని ఉంది. ఇది ఫంక్షన్ లోపల ఇచ్చాం. ఇన్సైడ్ ద ఫంక్షన్ ఇచ్చాం. కాబట్టి ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్ అనేది ఓన్లీ ఇన్సైడే ఉంటుంది. ఆ ఫంక్షన్ లోపలే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రింట్ ఎక్స్ అంటే ఫెంటాస్టిక్ అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఫంక్షన్ దాటిపోయి లాస్ట్‌లో ప్రింట్ పైథాన్ ఈజ్ ఎక్స్ అని ప్రింట్ చేసామనుకో, మనకు ఆసమ్ అనే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇది గ్లోబల్ ఇది. ఫంక్షన్ అనేది ఇక్కడ లోపల ఉంది. మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫెంటాస్టిక్ అనేది లోపలే ఇచ్చాం. కాబట్టి అది లోపల వరకే యూజ్ అవుతుంది.